శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం ప్రేమ వశీకరణ, స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, శత్రు వశీకరణ, వివాహం, సంతానం ఆలస్యమవడం, విడాకులు, కోర్టు సమస్యలు, ధనం, బిజినెస్ సమస్యలు, స్త్రీ పురుషులకు ఎటువంటి నిగూఢ సమస్యలకైనా 100% రోజుల్లోనే పరిష్కారం చూపబడును. కేరళ, తమిళనాడు, కర్ణాటక మరియు 18 శక్తిపీఠాల పద్ధతుల్లో పూజలు చేసి ఎటువంటి సమస్యలకైనా 100% శాశ్వత పరిష్కారం చూపబడును. గురూజీ సీతారామయ్య. సెల్ నంబర్ 8344181111. ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. జనవరి నెల చివరి వారంలో మేషరాశి వారు అతిపెద్ద శుభవార్తలు వినబోతున్నారు. ఒక సమస్య కూడా రాబోతుంది. ఈ సమయంలో మీ జీవితంలో ఊహించని మలుపు చోటు చేసుకోబోతుంది. అయితే జనవరి నెల చివరి వారంలో మేషరాశి వారు ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు? ఈ రాశి వారి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి? ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందడం కోసం ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించాల్సిన పరిహారాలను గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ సమయంలో గ్రహస్థితిలో అనుకూలమైన మార్పుల వలన మీ జీవితంలో ఊహించని మలుపులు జరగబోతున్నాయి. వృత్తి, ఉద్యోగ రంగాల్లో మంచి ఫలితాలను పొందుతారు. ముఖ్యంగా ఈ సమయంలో చేతి వృత్తుల వారు సంఘంలో మంచి పేరును సంపాదించుకుంటారు. కుటుంబంలో అనుకూలమైన వాతావరణం నెలకొంటుంది. ఉద్యోగం కోసం ట్రై చేస్తున్న వ్యక్తులు ఈ సమయంలో అనుకున్న ఉద్యోగాన్ని పొందుతారు. విద్యార్థులకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది కాబట్టి అనుకున్న విద్యా ఫలితాలను పొందుతారు. ముఖ్యంగా వృత్తి, ఉద్యోగాల్లో తొందరపాటు నిర్ణయాలను తీసుకోవడం మంచిది కాదని గుర్తుపెట్టుకోండి. దీనివలన కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. ధనపరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలు లేకపోవడం వలన మీరు అనుకున్న పనులను పూర్తి చేయడం కష్టమవుతుంది. కానీ మీపై మీరు నమ్మకాన్ని కలిగి ఉండటం వలన అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ప్రతి పని కూడా ప్రణాళికాబద్ధంగా ఒక ప్లానింగ్ ప్రకారం చేయటం వలన మంచి ఫలితాలను పొందుతారు. న్యాయపరమైన విషయాల్లో ఏమైనా కేసులు కోర్టులో ఉన్నట్లయితే ఈ సమయంలో మీ వైపే న్యాయపరమైన తీర్పు లభిస్తుంది. కొన్ని సందర్భాల్లో శత్రువులు పెరిగే అవకాశం కూడా కనిపిస్తున్నాయి. గృహం లేదా స్థిరాస్తులకు సంబంధించి చూసుకున్నట్లయితే కొనుగోలు లేదా అమ్మకాల విషయాల్లో కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. ముఖ్యంగా ధనపరమైన అంశాల్లో జాగ్రత్తగా ఉండాలి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వ్యక్తులకు అద్భుతమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ టైంలో మీ ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క రాశి వారు ప్రతి విషయంలో జాగ్రత్తగా ఆలోచించి మీ ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లయితే ఉన్నత స్థితికి కూడా చేరుకుంటారు. ఊహించని విజయాలు మీ సొంతమవుతాయి. గృహ నిర్మాణ కార్యక్రమాలు ఇప్పటికే ప్రారంభించి ఒత్తిడి వలన ఆపివేసినట్లయితే ఈ టైంలో గృహ నిర్మాణ పనులన్నీ కూడా చాలా సక్రమంగా పూర్తవుతాయి. ఇకపోతే ఎదుటి వ్యక్తులు మిమ్మల్ని బాధ పెట్టే మాటలను మాట్లాడినప్పుడు వాటి గురించి మీరు ఎక్కువగా ఆలోచించడం వల్ల మీరు మానసికంగా ప్రశాంతతను కోల్పోతారు. కాబట్టి అనవసరపు విషయాలకు ఎక్కువగా రియాక్ట్ అవ్వద్దు. ఎక్కువ సమయం వాటికి కేటాయించకుండా ఉండటమే మేలని గుర్తుపెట్టుకోండి. ఇకపోతే స్తోమతకి మించిన అప్పులు చేయటం వలన ఈ యొక్క రాశి వారు ఇబ్బందులను ఎదుర్కొంటారు. నూతనంగా వివాహం జరిగిన భార్యాభర్తలు ఈ టైంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్న చిన్న విషయాలను పట్టించుకోకుండా కుటుంబంలో ఉండే పరిస్థితులను అవగాహన చేసుకున్నట్లయితే ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఒకరితో ఒకరు ఎక్కువ సమయాన్ని గడపటం, ప్రతి విషయాన్ని చర్చించుకోవటం వలన ఎటువంటి ఇబ్బంది దరిచేరదు అని గుర్తుంచుకోవాలి. రాజకీయ నాయకులు ఈ టైంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ టైంలో మీరు చేసే ప్రజాసేవ వలన ప్రజల్లో చక్కగా అభిమానాన్ని పొందుతారు. దీని వలన రాజకీయ రంగంలో అనుకూలమైన ఫలితాలను పొందుతారు. ఈ సమయంలో విదేశాలకు వెళ్లాలని ప్రయత్నించే వ్యక్తులు విదేశాలకు వెళ్తారు. తండ్రి ఆరోగ్య విషయంలో ఈ యొక్క రాశి వారు జాగ్రత్తగా ఉండాలి. సంతానం విషయంలో ఎక్కువగా ఖర్చు అవుతుంది. వాళ్ళ చదువుల కోసం కావచ్చు, ఆరోగ్యం కోసం కావచ్చు, వృత్తి ఉద్యోగాల కోసం కావచ్చు, ఈ సమయంలో మీ రాశి వారికి అధికంగా డబ్బు ఖర్చు అవడం జరుగుతుంది. ఇక ఆడంబరాల కోసం ఎక్కువగా డబ్బును ఖర్చు పెట్టడం జరుగుతుంది. కుటుంబ అవసరాల కోసం ఎక్కువగా ఖర్చు పెడతారు. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇకపోతే విహారయాత్రలకు అధికంగా ఖర్చు చేస్తారు. స్నేహితులతో కలిసి ఎక్కువ సమయాన్ని గడుపుతారు. అనవసరంగా డబ్బు ఖర్చు అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. స్నేహితులకు అప్పు ఇవ్వటం వలన లేదా మధ్యవర్తిత్వం వహించడం వలన ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇకపోతే స్త్రీలకు సంబంధించి ఈ రాశి వారికి కుటుంబపరమైన విషయాల్లో ఆనందాన్ని పొందుతారు. నూతన ఆభరణాలను ధరించి రాబోయే రోజుల్లో ఎన్నో వినోద కార్యక్రమాల్లో పాల్గొనాలని, ఇక శుభ కార్యక్రమాల్లో కూడా పాల్గొనాలని ఆత్రపడే సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి. కుటుంబపరమైనటువంటి శుభకార్యాల్లో మంచి స్నేహబంధం ఏర్పడుతుంది. నూతన పరిచయాలు మానసిక సంతోషాన్ని కలిగిస్తాయి. ప్రేమను వ్యక్తపరిచి ఎదురు చూస్తున్న వారికి అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు ఎదుర్కోబోయే సమస్య ఏంటి అనే విషయాన్ని చూసుకుంటే, మీతో ఎటువంటి సంబంధం లేని వారు కూడా మీతో వ్యతిరేకతను పెంచుకుంటారు. ఇది మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అన్నం పెట్టిన
చేతిని కుక్క కూడా కరవదు. అలాంటిది నేను సహాయం చేసిన వారు నన్ను ఇబ్బంది పెట్టడానికి ఎందుకు ట్రై చేస్తున్నారు అనే ఆలోచన మీలో కలుగుతుంది. మీ ద్వారా ఉన్నత స్థాయిని చేరుకున్న వ్యక్తులు మీకు వ్యతిరేకంగా ఉండటం వలన మీరు అనుకున్నటువంటి కొన్ని రకాలుగా మీరు అనుకోని ఇబ్బందులు కూడా ఎదుర్కోవడం జరుగుతుంది. మానసిక ఒత్తిడికి గురవుతారు. ప్రతి విషయాన్ని అతిగా ఆలోచించి అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకోవడం కంటే జరిగేది అంతా మన మంచికే అని ఆలోచించినట్లయితే గనక మీకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ప్రతి విషయాన్ని పాజిటివ్గా ఆలోచించటం వలన ఈ రాశి వారికి ఈ సమయంలో ఎటువంటి ఇబ్బందులు ఉండవని గుర్తుపెట్టుకోండి. సరైన సమయానికి పేదలకు సహాయం చేయటం వలన వారి మనసులో మీరు ఒక గొప్ప వ్యక్తిగా చక్కటి మంచి పేరు ప్రఖ్యాతులను సంపాదించుకుంటారు. అవసరంలో ఉన్న వ్యక్తులకు వీలైనంత వరకు కూడా సహాయం చేయటం వలన దైవ బలం ఎప్పుడు మనతో తోడుగా ఉంటుంది అనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. విద్యా సంస్థలు నడిపే వ్యక్తులు ఈ సమయంలో మంచి లాభాలను గడిస్తారు. నూతన వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునేవారు ఈ సమయంలో ప్రారంభించడం వలన అనుకూలమైన ఫలితాలను పొందుతారు. మీరు అనుకున్న విధంగానే వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. దీని వలన మంచి వ్యాపారం గడిస్తారు. ఇకపోతే ఈ సమయంలో మీరు మరింత అభ్యున్నతిని పొందడం కోసం చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే మంగళవారం రోజు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లి అక్కడ ఆలయ ప్రాంగణంలో హనుమాను చాలీసాని పఠించడం వలన మంచి ఫలితాలను పొందుతారు. ఎవరైతే ధైర్యాన్ని కోల్పోతున్నారో అటువంటి వారు ఈ విధంగా చేయటం వలన మీకు హనుమాన్ వల్ల చక్కటి ధైర్యం లభిస్తుంది. ప్రతి పనులను ధైర్యంగా ముందడుగు వేస్తారు. ఇక శుక్రవారం నాడు అమ్మవారి ఆలయానికి వెళ్లి అమ్మవారికి చీరను, గాజులను, పువ్వులను సమర్పించడం వలన మీరు అనుకున్న పనుల్లో దిగ్విజయంగా పూర్తి చేయడం జరుగుతుంది. శనివారం నాడు వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళండి. అక్కడ స్వామివారికి తులసి మాలను సమర్పించి తులసి దళాలు వేసి నైవేద్యాన్ని సమర్పించండి. ఇలా చేయటం వలన మీరు అనుకున్న వంటి ప్రతి పనిలో కూడా అనుకూలమైన ఫలితాలను పొందుతారు. గురువారం రోజు సాయిబాబా ఆలయంలో శనగలను ప్రసాదంగా పంచిపెట్టండి. ఇలా పంచిపెట్టడం వల్ల గురుగ్రహం యొక్క అనుకూలతను ఈ యొక్క రాశి వారు పొందడం జరుగుతుంది. మీరు వెళ్లే ప్రతి పనిలో కూడా మీకు విజయం వరిస్తుంది. మీకు అన్నింట కూడా జయమే కలుగుతుందని గుర్తుపెట్టుకోండి ఈ యొక్క రాశి వారు. ఇకపోతే ఈ సమయంలో వచ్చే ప్రతికూల పరిస్థితులను అనుకూలమైన ఫలితాలుగా మార్చడం కోసం మీరు పాటించవలసిన పరిహారాలను ఓసారి కనుక మనం చూసుకున్నట్లయితే తెల్ల జిల్లేడు వేర్లతో చేసిన శ్వేతార్క గణపతిని పూజించడం వల్ల మంచి ఫలితాలను పొందుతారు. మీరు చేసే ప్రతి పనిలో ఎలాంటి విఘ్నాలు కలగకుండా మీకు అన్ని కూడా జయాలే కలుగుతాయి. ఇకపోతే తెల్లటి వస్త్రంలో బియ్యము, పసుపు రంగు వస్త్రంలో శనగపప్పు, నీలం రంగు వస్త్రంలో తెల్లటి కాగితంపై మీ మనస్సులో ఉన్నటువంటి ఏదైనా కోరిక గాని ఆ యొక్క కోరిక రాయాల్సి ఉంటుంది. ఇకపోతే ఈ మూడింటిని కలిపి తెల్ల జిల్లేడు చెట్టుకి ముడుపుగా కట్టడం వల్ల మీ మనస్సులో ఉన్నటువంటి కోరిక ఖచ్చితంగా 100% నెరవేరుతుంది. ఇకపోతే నవగ్రహాలను పూజించి వాటికి అభిషేకం చేయటం వలన మంచి ఫలితాలను పొందుతారు. ఇలా వీలు కానట్లయితే ఆ యొక్క మహాశివుడికి అభిషేకం చేసి ధాన్యాన్ని గోవులకు పెట్టడం వలన మంచి ఫలితాలను పొందుతారు. అనుకున్న మీ యొక్క కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. సో చూశారు కదండి, జనవరి నెల చివరి వారంలో మేషరాశి వారు ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు, ఈ రాశి వారి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి, ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందడం కోసం ఈ యొక్క రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించాల్సిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం చాలా చక్కగా వివరంగా తెలుసుకున్నాం కదండి. మరి వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సరే మేషరాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని తప్పకుండా షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మరి ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక మరొక చక్కని వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.